హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మై డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. ప్రీవియస్ వీడియోలో చాలా మంది అడిగారు, అక్క మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి అని. సో అప్పుడు వీడియో చేయడానికి అయితే కుదరలేదు. సో అందుకని ఈ రోజు ఈ టాపిక్ మీద నేనైతే వీడియో చేయబోతున్నాను. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. డెఫినెట్గా మీకైతే యూజ్ అవుతుంది. నా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో నేనైతే పెద్దగా ఏం ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయను. నేను స్కిన్ కేర్ రొటీన్ డైలీ ఫాలో అవుతాను. బట్ ఏంటంటే నేను పెద్దగా అన్ని ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయను. నా రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్లో రెండు ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఒకటి ఫేస్ వాష్, ఒకటి మాయిశ్చరైజర్. ఆ రెండింటిని యూజ్ చేసి మాత్రమే డైలీ నేను ఆ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతాను. అవేంటంటే ఆ రెండు ప్రోడక్ట్స్ కూడా మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నమాట. అవేంటో చూపిస్తాను చూడండి. మమ్మా ఎర్త్ ఉప్టాన్ న్యాచురల్ గ్లో ఫేస్ వాష్. ఇది అయితే నేను 1 ఇయర్గా యూజ్ చేస్తున్నాను. నాకైతే ది బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందనే చెప్పొచ్చు. నేనైతే చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను ఫేస్ వాష్లో, కానీ నాకైతే పెద్దగా ఏది నచ్చలేదు. ఈ మమ్మా ఎర్త్ ఉప్టాన్ ఫేస్ వాష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మంచి రిజల్ట్ కూడా ఇచ్చింది. నేనైతే నా ఫేస్ అసలు సోప్ అనేది ఎప్పుడు యూజ్ చేయను. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఫేస్కి ఎప్పుడు సోప్ యూజ్ చేద్దాను. నేను కంప్లీట్గా అయితే ఫేస్ వాషే యూజ్ చేస్తాను. అది కూడా మమ్మా ఎర్త్ ఉప్టాన్ ఫేస్ వాషే. మమ్మా ఎర్త్లో చాలా ఫేస్ వాషెస్ ఉన్నాయి, బట్ నేను ఇదే ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఈ ఫేస్ వాష్ అనేది దీంట్లో జస్ట్ ఇది ఫైన్ పేస్ట్ లాగా కాకుండా గ్రాన్యూల్స్ లాగా ఉండడం వల్ల మనకి ఫేస్ వాష్ తో పాటు ఫేస్ స్క్రబ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకని నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. ఫైన్ పేస్ట్ లాగా ఉండకుండా గ్రాన్యూల్స్ లాగా ఉండడం వల్ల ఏంటంటే మనం ఫేస్ కి ఇలా పెట్టి ఇలా రబ్ చేసుకున్నప్పుడు మన ఫేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ కానివ్వండి అవన్నీ రిమూవ్ అవడానికి ఛాన్స్ ఉండిద్ది. నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్ కూడా నేను 1 ఇయర్గా యూజ్ చేస్తున్నాను. సో నాకు నచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించేది. నాకు పర్సనల్గా ఈ ప్రోడక్ట్ నచ్చి నేనైతే మీకు రివ్యూ ఇస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా బెటర్గా ఉండిద్ది అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల అంటే మళ్ళీ మనం స్పెషల్గా ఫేస్ అనేది స్క్రబ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. దీంట్లోనే మనకు ఫేస్ వాష్, స్క్రబ్ రెండు ఉంటాయి కాబట్టి సో నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తాను. స్మూత్ పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రాన్యూల్స్ లాగా ఉండడం వల్ల దీనివల్ల ఏంటంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నాకు నచ్చి నేను రివ్యూ ఇస్తున్న ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. నాకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చి పర్సనల్గా నేను ఇస్తున్న రివ్యూ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో టర్మరిక్ సాఫ్రాన్ ఉంటుంది. టర్మరిక్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఫేస్కి యూజ్ చేయలేము. అది అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్ అనేది బ్లాక్ అవ్వడం కానివ్వండి, లేకపోతే చాలా హార్డ్గా సో అలా ఉండిద్ది అన్న. సో అలా కాకుండా మనకి దీంట్లోనే టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉండిద్ది అన్నమాట. దీనివల్ల అయితే ఫేస్ చాలా బాగుంటుంది. చాలా మంచి ప్రోడక్ట్ అన్నమాట. నాకు నచ్చి, నాకు పర్సనల్గా ఈ ప్రోడక్ట్ నచ్చి నేను ఇస్తున్న రివ్యూ అన్నమాట. చాలా బాగుంది. ఇంకా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మామా ఎర్త్ రైస్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అన్నమాట. జస్ట్ నేను యూజ్ చేసి 3 months అవుతుంది అనమాట. 3 months తర్వాత నాకు ఎలా అనిపించింది, ఆ తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవచ్చు. అది ఎలా ఉంది ఏంటి అనేది అని చెప్పేసి 3 months యూజ్ చేశాను. నా దగ్గర ఎంటీ ట్యూబ్ కూడా ఉంది చూడండి. 3 months నేను యూజ్ చేసిన ఎంటీ ట్యూబ్ అన్నమాట. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను. నాకు నచ్చి మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా ఇది యూజ్ చేయొచ్చు. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏంటంటే రైస్ వాటర్ విత్ నయాసినమైడ్ ఉండిద్ది. సో ఫేస్ అయితే చాలా బ్రైట్ గా, చాలా గ్లాసీగా కనిపిస్తుంది అన్నమాట. నేనైతే డైలీ ట్వైస్ యూజ్ చేస్తాను. మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి యూజ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా డైలీ 3-4 times కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే డైలీ ట్వైస్ యూజ్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా సన్ రైజెస్ అనేది డైరెక్ట్ మన ఫేస్ మీద పడకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ సన్ స్క్రీన్ లాగా. సో నేనైతే ఎలాంటి సన్ స్క్రీన్స్ లాంటివి ఏమి యూజ్ చేయను. జస్ట్ ఇది ఒకటే వాడుతున్నాను. ఎలాంటి ఫౌండేషన్స్ వాడను, ఎలాంటి మేకప్ అయితే యూజ్ చేయను. ఈ నా రెగ్యులర్ స్కిన్ కేర్ ఇవి రెండే అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను అసలు మేకప్ అనేది యూజ్ చేయను. ఒకటేమో మమ్మా ఎర్త్ న్యాచురల్ గ్లో ఉప్టాన్ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. సో దీంతో ఫేస్ వాష్ చేసుకున్నాక మమ్మా ఎర్త్ రైస్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అనేది ఈ రెండే యూజ్ చేస్తాను అన్నమాట. ఇది కూడా ఇదేమో ఫేస్ వాష్ అనేది 1 ఇయర్గా యూజ్ చేస్తున్నాను. ఈ మాయిశ్చరైజర్ అయితే జస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా
బాగా నచ్చింది. నాది కొంచెం డ్రై స్కిన్ అన్నమాట. సో ఫేస్ వాష్ చేసుకోగానే స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. దానికోసం అని నేను ఒక బెస్ట్ మాయిశ్చరైజర్ కోసం నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే నాకైతే మంచి రివ్యూతో, సో నాకైతే ఈ రాయిస్ ఫేస్ మాయిశ్చరైజర్ కనిపించింది అన్నమాట. దీనికి మంచి రివ్యూ ఉంది అన్నమాట. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇది సెకండ్ ట్యూబ్ అన్నమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, గర్ల్స్ అండ్ బాయ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేనైతే ఈ రెండే యూజ్ చేస్తాను. కనీసం ఎలాంటి మేకప్ కానీ ఏమి యూజ్ చేయట్లేదు. నాకు నచ్చిన ఈ రెండు ప్రోడక్ట్స్ అన్నమాట. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్రోడక్ట్స్ అయితే రెండే, కానీ మనం ఎన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మన ఫేస్ ఇలా ఉందో అనేది అనిపిస్తుంది. ఏంటంటే ఫేస్ వాష్లోనే స్క్రబ్బింగ్ కూడా ఉంది. ఈ మాయిశ్చరైజర్ అనేది మనకు సన్ స్క్రీన్ లాగా కూడా పనిచేస్తుంది. సో నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మీరు ఒకవేళ ఒక బెస్ట్ ఫేస్ వాష్ కోసం కానివ్వండి, మాయిశ్చరైజర్ కోసం కానివ్వండి సర్చ్ చేస్తున్నారా, సో అలాంటప్పుడు అయితే ఒకసారి ఈ రెండింటిని ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకైతే యూజ్ అవుతుంది. సో చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఈ వీడియో తీశాను. నేనైతే పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి నాకు నచ్చి ఈ ప్రోడక్ట్స్ రివ్యూ ఇస్తున్నాను. మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి. ఎందుకంటే దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఈ స్కిన్ ర్యాషెస్ కానివ్వండి అసలు ఏమీ లేవు. ఈ ఫేస్ మాయిశ్చరైజర్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీనిలో స్కిన్ టెక్స్చర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. స్కిన్ కూడా చాలా లైట్ వెయిట్ అన్నమాట. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం పెద్దగా కష్టపడని అవసరం లేదు. ఎక్కడైనా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎక్కడైనా ఈ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట. మీ స్కిన్ డల్ గా ఉన్నా, కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఇవైతే యూజ్ చేయండి. వెంటనే రిజల్ట్ వస్తుందని నేనైతే చెప్పాను. ఒక 1 month 2 months లో అయితే మంచి రిజల్ట్ అయితే ఉండేది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. చాలా లైట్ వెయిట్ ఫార్ములా అన్నమాట. చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉండిద్దో. స్కిన్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వన్స్ మీరు ట్రై చేసి చూసాక డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేసుకోండి. సో చూసారు కదా ఇవాటి వీడియో అయితే. నా స్కిన్ కేర్ రొటీన్ అయితే ఈ రెండు ప్రోడక్ట్స్ అన్నమాట. మాయిశ్చరైజర్ రాసాక కొంచెం ఆయిలీగా ఉండిద్ది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది అబ్జర్వ్ చేసుకుండిద్ది. ఆ తర్వాత షైనీగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.